ఈ ప్రశ్నకు బదులేది ఆంధ్ర వర్సిటీలో రగిలిపోతున్న విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ ఇచ్చే సమాధానం ఏమిటి? వీసీ హామీతో విద్యార్థులు ఎందుకు శాంతించట్లేదు? ఆ డీటెయిల్స్ని ఈ బ్రేకింగ్లో చూస్తున్నాము. ఏయూలో రెండవ రోజు కొనసాగుతున్న ఈ విద్యార్థుల ఆందోళనలు వీసీ ఛాంబర్లోకి చొచ్చుకెళ్లారు విద్యార్థులతో వీసీ రాజశేఖర్ చర్చిస్తున్నారు. బీఈడీ విద్యార్థి మణికంఠ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతానంటున్నారు వీసీ హామీకి అంగీకరించలేదు విద్యార్థులు. తక్షణమే నిర్ణయం తీసుకోవాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట బైఠాయించి విద్యార్థులు నిరసన తెలుపుతోన్న దృశ్యాలవి. ఏయూ పాలకులు డిస్పెన్సరీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే మణికంఠ చనిపోయాడని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. నిన్న ఆ విద్యార్థి అస్వస్థతకు గురైన వెంటనే ఏయూ డిస్పెన్సరీకి తరలించారు సహ విద్యార్థులు. ఆ డిస్పెన్సరీలో ఆక్సిజన్ లేకపోవడంతో కేజీహెచ్కు రిఫర్ చేశారు. తీసుకువెళ్లేందుకు వచ్చిన అంబులెన్సులను ఆక్సిజన్ లేకపోవడంతో మణికంఠకు సరైన సమయంలో వైద్యం అందలేదని తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఈడీ విద్యార్థి మరణంతో ఒక్కసారిగా క్యాంపస్లో నిరసనలు భగ్గుమన్నాయి. ఏయూ వీసీ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తాము కనీస సౌకర్యాలు మాత్రమే అడుగుతున్నామని తమ ఆందోళనలకు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.